దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, ఈ నూతన ఉదయంలో నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించారు. ఆ గొప్ప దేవుని బిడ్డలంగా ఈ లోకంలో మనం జీవించడం, మనం ఈ లోకంలో చేసుకున్న గొప్ప ధన్యత, భాగ్యం. లోకంలో ఎంతోమంది జీవిస్తున్నారు, కానీ తమ సృష్టికర్త పరలోకపు తండ్రి అని తెలియని జ్ఞానంతో జీవిస్తున్నారు. కానీ నీవు నేను ఎంత అదృష్టవంతులమో తెలుసా? మన సృష్టికర్త ఎవరో మనకు తెలుసు. ఆయనే మన ప్రియ పరలోకపు తండ్రి అని మనకి తెలుసు. ఆయన కునుకు తీయని, నిద్రపోని దేవుడని మనకి తెలుసు. మన గురించి బంగారు భవిష్యత్తు కలిగి ఉన్నాడని మనకి తెలుసు. ప్రియులారా, ఈ సత్యంలో మనం జీవించడానికి కృపనిచ్చిన దేవునికి రోజంతా కూడా వందనాలు చెప్తూనే ఉండాలి. అప్పుడు ఈ లోకంలో మనకి లేనిది, మనకు లోటు అన్నది ఏం కూడా ఉండదు. కానీ ప్రతిరోజు మనం లేవగానే మనకున్న అవసరతలు మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. పిల్లల్ని చూడగానే వాళ్ళ భవిష్యత్తుకి ఏదేదో మనము ఏర్పాటు చేయాలి, చాలా ధనం మనకు అవసరము అని గుర్తుకొస్తుంది. మన జీవితాన్ని మనం చూసుకున్నప్పుడు ఆరోగ్యపరంగాను, మానసిక పరంగాను, ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థితిలో మనం ఉంటే బాగుండు కదా అని మనం అనుకుంటాం. ఏ వైపు చూసినా కూడా మనలో లేనిది, మనకున్న అవసరాలను గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. మనం ఇలా చూస్తూ ఉండగానే మన అవసరాలన్నీ తీరిపోతే బాగుండు అని మనం అనుకుంటాం. ప్రియులారా, దానికి ప్రభువు ఒక మార్గాన్ని చూపిస్తున్నారు. మన అవసరాలన్నీ తీర్చబడాలంటే ఈ లోక విలువల ప్రకారం మనల్ని మనం చూసుకోవడం కాదు. దేవుడు తన మాట ద్వారా, వాక్యంలో ఏమి చేస్తే మన అవసరాలన్నీ తీర్చబడతాయి, మన కొట్లన్నీ పొంగి పొరలుతూ ఉంటాయని ప్రభు చెప్పారో దాన్ని తెలుసుకోవాలి, మననం చేయాలి. దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తే తప్పకుండా మన కొట్లు ధాన్యముతోనూ, మన బాణలు ద్రాక్ష సారంతోనూ నిండి పొరలను. దేవుడు కూడా అది కోరుకుంటున్నారు. మన అవసరాలన్నీ తీర్చబడాలని, మనం పొంగి పొరల పాత్రలంగా ఉండాలని, ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు కూడా కోరుకుంటున్నారు. మరి ఆ విధంగా ఉండాలంటే ప్రభు చెప్పిన సూత్రాన్ని మనం పాటించాలి. అదేంటంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాల్లో ఈ విధంగా మనం చదువుతున్నాం. నీకున్న సిరి సంపదలతో దేవుని పూజింపుము, ఆరాధింపుము. నీకున్న దాంట్లో 10వ వంతును ఆ ప్రభువునకు చెల్లించుము. అప్పుడు నీ కొట్లు ధాన్యముతోనూ, నీ బాణలు ద్రాక్ష సారాయముతోనూ నిండును. ప్రియులారా, మనము ఎలా సమృద్ధిగా ఉండాలని మనం కోరుకుంటున్నామో, మన తండ్రి కూడా మనం సమృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నారు. అలా ఉండాలంటే ఏమి చేయాలో కూడా తండ్రి తన వాక్యం ద్వారా మనకి నేర్పిస్తున్నారు. మరి తెలిసిన మనము అది ఎలా సాధ్యం? నాకున్నదే దేవునికి ఇస్తే నేను ఎలా ఇంకా పెంపు పొందుతాను అని ఈ లోకస్తులు ఆలోచించినట్లు మనము ఆలోచిస్తూ ఉన్నామేమో. అందుకనే ఇంకా మన అవసరాలు తీర్చబడడం లేదు, మనం సమృద్ధిగా మారడం లేదు. చూడండి ప్రియులారా, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనంలో మనం చదువుతున్నాం. ఎవరెవరైతే తమ యొక్క కలిమిని నమ్ముకొని ఉంటారో
వాళ్ళు పండుట ఆకుల వలె రాలిపోతారు. కానీ సజ్జనులు దేవుడు చెప్పిన విధంగా దేవుని మీద ఆధారపడి జీవిస్తారు. పచ్చని తోట వలె కలకలలాడుదురు. అవును ప్రియులారా, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 11వ వచనంలో కూడా మనం చదువుతున్నాం. తమ కలిమిని నమ్ముకొని తాము కోరుకున్న విధంగా జీవించిన వాళ్ళు ఈ లోకంలో పండుటాకుల వలె రాలిపోదురు. కానీ సజ్జనులు దేవుని చెప్పిన విధంగా దేవుడి మీద ఆధారపడే వాళ్ళు, దేవుని వాక్యం ప్రకారం జీవించే వాళ్ళు, ఎవరెవరైతే తమ కలిమిని నమ్ముకొని జీవిస్తున్నారో వారిలోని అవివేకాన్ని ఈ లోకానికి తేట తెల్లం చేస్తారు. ప్రియులారా, ఆదికాండంలో యోసేపును గురించి మనం చదువుతున్నాం. యోసేపు ఐగుప్తు దేశంలో ఒక అనాథగా ఉన్నాడు. తన అనేవాళ్ళు ఎవరు లేరు. పేదవాడుగా ఉన్నాడు. ఒక చెరసాలలో ఉన్నాడు. ఏమీ లేనివాడుగా ఉన్నాడు. ఈ లోకంలో తనవారంటూ ఐగుప్తు దేశంలో ఎవ్వరూ లేరు. తన కన్నీరు తుడిచే వాళ్ళు ఎవరు లేరు. ఫరో రాజును మరొక వైపు చూస్తే కావలసినంత కలిమి ఉన్నవాడు, ధనము ఉన్నవాడు. కానీ తన కలిమిని నమ్ముకొని ఉన్నవాడు చూడండి, తనకు వచ్చిన కళకి అర్థం తెలుసుకోలేకపోయాడు. దేవుడు తనతో మాట్లాడుతున్నాడు కళ ద్వారా. కానీ లాభం ఏంటి? తన కలిమి మీద నమ్ముకొని ఉన్నవాడు దేవుడు తనతో మాట్లాడుతున్నా కూడా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాడు. దేవుని మీద ఆధారపడిన దేవుడు తనకు తోడుగా ఉన్న యోసేపు వచ్చి ఆ కళకు అర్థం చెప్తే కానీ అంత ధనరాశిలో తొలతూగుతున్న ఫారో రాజుకి తనకు వచ్చిన కళ అర్థం తెలియదు. ఇప్పుడు కళ అర్థం తెలిసింది, కానీ ఎలా ధనరాశులను కూడబెట్టుకోవాలో తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నాడు. కానీ దేవుని కృప వలన ఆ యోసేపులో ఆ జ్ఞానం ఉందని తెలుసుకోగలిగినాడు. యోసేపు దేవుడు తనకిచ్చిన కృప ద్వారా ఆ 7 సంవత్సరములు బాగా విస్తారంగా పండిన పంటను ఎలా ధనధాన్యములను కూడబెట్టాలో దేవుని నుంచి పొందిన జ్ఞానాన్ని ఉపయోగించుకొని మరి 7 సంవత్సరములు ఏమీ లేని స్థితిలో ఉండవలసిన ఐగుప్తు దేశంలోనే కాదు, చుట్టుప్రక్కల అంతా కూడా అందరినీ కడుపు తీరా భుజించేలా ధనాన్ని ధాన్యాన్ని అందరికి పంచిపెట్టగలిగినవాడు. ప్రియులారా, దేవుడి మీద ఆధారపడితే ఎలా సుఖ సంతోషాలతో సమృద్ధిగా మన జీవితాలు ఉంటాయి. చూడండి, ఈ ఉదయకాలంలో మనము ఫరో రాజు వలె ధనము ధాన్యము కలిగి ఉండి దేవుడి మీద ఆధారపడకుండా ఆ కలిమిని నమ్ముకుని వాళ్ళలాగా ఉన్నామా? లేదా యోసేపు వలె దేవుని మీద ఆధారపడి రాజులకు కూడా సహాయం చేయగలిగిన గొప్ప తెలివిని, జ్ఞానాన్ని ప్రభువు నుండి పొందగలిగి వారి జీవితాలు ప్రభుకి మహిమకరంగా ఉండేలా మన జీవితాలు ఉన్నాయా? ఈ ఉదయకాలంలో కొద్ది సమయాన్ని మనం గడిపి, ఈ లోకమంతా నశించిపోయే లోకం, కానీ మన అసలు ధనము ఆస్తి పరలోకంలో ఉంది ప్రియులారా. దాన్ని సంపాదించుకోవడానికి ఈ లోకంలో ఏదైనా కూడా మనము వెచ్చించి ఆ ప్రభునకి ఈ లోకంలో మన జీవితాలు ప్రీతికరంగా ఉండినట్లు మనకున్న సిరి సంపదలన్నిటితో ఈరోజు ప్రభుని స్తుతించుదాం. అన్నిటిలో ప్రభునకు 10% చెల్లించుదాం. అప్పుడు మన ధాన్యములు, మన యొక్క బాణలు ద్రాక్షారసముతో పొంగి పొరలుతూ ఉంటాయి. మన యొక్క ధాన్యము మనం ఇంటిలో సంపాదించుకోవచ్చు, నిలబెట్టుకోవచ్చు. తద్వారా మనం ఎంతోమందికి ఆశీర్వాదకరంగా మారచ్చు. అటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనంలో మీరు చెప్తున్నారు, నీళ్లు పోయిన వానికి దేవుడు నీళ్లు పోయిన అంటున్నావు ప్రవ్వా, నీకు స్తోత్రం అయ్యా. నీ కృపలో 11:25లో కూడా చెప్తున్నావు, ఎవరెవరైతే తన కలిమిని నమ్ముకొని ఉంటారో ఆ కలిమి వాళ్ళని రక్షించదు, కానీ ప్రభువు మీద ఆధారపడి పేదలకు ఎవరెవరైతే సహాయం చేస్తారో దేవుడికి వాళ్ళు అప్పించినట్లు దేవుడే వాళ్ళకు సహాయం చేస్తాడన్నావు తండ్రి, నీకు స్తోత్రం.
అయ్యా ఈరోజు ఏదైనా మేము కలిగి ఉన్నామంటే ఈ ప్రాణము జీవము కూడా మీరిచ్చిన దానమే ప్రభువా. అయ్యా ఈరోజు మేము సజీవుల లెక్కలో ఉన్నామంటే మీ ప్రణాళికలో అయ్యా మమ్మల్ని గొప్పగా వాడుకోవాలని, మా ద్వారా మీరు మహిమపరచబడాలని మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచారు తండ్రి. మీకు స్తోత్రం. అయ్యా ఈరోజు మేము చేసే ప్రతి పనిలో అయ్యా మీకు మహిమకరంగా జీవించు కృపను మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రియులారా, ఈరోజు మనకున్న అన్నిటితో ప్రభుని స్తుతించుదాం, ఆరాధించుదాం. మన యొక్క గిడ్డంగులు దానముతో పొంగి పొర్లునుగాక, మన యొక్క బాణలు ద్రాక్షసారయముతో నిండి పొర్లునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.